శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మత్స్యశాఖ మంత్రి సిఆర్ గారు, సో మిగతా క్యాబినెట్ మంత్రులందరికీ, డిప్యూటీ సీఎం మంత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గుడిపేటకు ఇవ్వడం జరిగింది. చిన్న జీవో కాపీలో మీకు ఇస్తుంది. 85 ఎకరాల 10 గుంటలు. దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో మరెల్ అంటే మొట్టమొదటి కొర్రముట్లు అంటే వాటి గురించి ఆ ప్రాజెక్ట్ అయితే దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు. గౌరవ ప్రధానమంత్రి గారు అంటే నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద కింద దీనికి శాంక్షన్ వాళ్ళు ఇచ్చినాయి. ఇప్పుడు ల్యాండ్ రోడ్ పాటు 2 అయిపోయినాయి కాబట్టి ఇంకో 2 నెలల లోపల మిగతా కార్యక్రమం పూర్తి చేసి మా ప్రయత్నం అంతా వర్షాకాలంలో మొదలుపెట్టాలని ఆలోచిస్తాం. సరే కొన్ని అటుటైనా కూడా దీంతో దాదాపు ఒక 100 మంది మత్స్యకారులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళే మొత్తం దేశానికి కానీ పరిస్థితులు అనుకూలిస్తే ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే సౌకర్యం ఫిషరీస్ కార్పొరేషన్, స్టేట్ ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది. ఇచ్చిన క్యాబినెట్ ముఖ్యమంత్రి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, క్యాబినెట్ సదస్సులందరికీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా తరఫున, మంచిర్యాల ప్రజల తరఫున, అందరి తరఫున తెలియజేస్తున్నాను. తప్పకుండా వాళ్ళు ఏదైతే నమ్మకం తెలిచారో దాన్ని అమ్మ చేయకుండా ఈ ప్రాజెక్టును టేకప్ చేసి దీని ద్వారా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా, ప్లస్ రాష్ట్రంలో ఉన్న చెరువులన్నిటి కూడా ఇక్కడి నుంచే బ్రీడింగ్ సెంటర్ ఉంటుంది కాబట్టి అది చేసి అక్కడి నుంచి మిగతా ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా చెరువులకు కూడా ఇక్కడికి వెళ్ళి చేపలు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా 2 భాగాలు 45 ఎకరాలేమో మొరెల్ కొర్రముట్లకు ఉంటుంది, మిగతా 35 ఎకరాల చిల్లర. దీనికోసం 37 ఎకరాల చిల్లర ఫిష్ పాండ్ అంటే మన చేప పిల్లలు పెంచి మిగతా ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా చెరువులకి చేప విత్తనాలు వేయడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పిప్రి వచ్చినప్పుడు ఏదైతే గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ కన్వెన్ చేసిందో అది కార్యరూపం దాల్చి 70 కోట్లకు నిన్న మొన్ననే ఆర్థిక మంత్రి క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా ఇంకొక 10 రోజులు అది కూడా జీవో సాకారం అయిపోయి గూడెం సత్యనారాయణ స్వామి కూడా అన్నవరం టెంపుల్కి ధీటుగా, అన్నవరం కన్నా మంచిగా తీర్చిద్దే అవకాశం తప్పకుండా మాకు ఇచ్చిన సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో తప్పకుండా చేసి పుష్కరాల నాటికి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ టెంపుల్ను వచ్చిన ప్రతి భక్తులు కూడా అది సత్యనారాయణ వ్రతం ఇక్కడికే రావాలనే విధంగా తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తాం. ఇక 3వ పుష్కరాల భాగంగా ఇక్కడ స్థానిక విశ్వనాథాలయాన్ని కూడా 10 కోట్ల రూపాయలు పెట్టడం జరిగిన కూడా తొందరగా శాంక్షన్ అయిపోతుంది. ఈ 2 టెంపుల్ ఫిష్ పాండ్, ఈ 2 సత్యనారాయణ వ్రతం అయితే సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే గూడెం అయితే ఆల్మోస్ట్ ఆర్థిక మంత్రిగా సంతకం కూడా అయిపోయింది. ఇదేం పుష్కరాలు ఉంది, ఇది కూడా మూవ్ అవుతుంది. ఇంకో 15 రోజులు అయిపోతుంది కావచ్చు. జూన్ జూలైలో 13 పెట్టేసి వచ్చే పుష్కరాలు నాటికి అందించే కార్యక్రమం చేస్తాం. దీంతోపాటు ఇక్కడ ఏదైతే నిన్న మా బీజేపీ సోదరులు దండపల్లి పోయేదో మాట్లాడిందట, వాట్ల గురించి మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకోమని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆయన కూడా మనం ఉన్నాడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు. అప్పుడు గుర్తురాలేదు ఆయనకు. మరి కళ్ళల్లో 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు లాస్ట్ 10 కిలోలు జోకి గుర్తున్నారు. నేను గెలిచిన తర్వాత 3వ తారీఖున గెలిస్తే డిసెంబర్ 3న ఎలక్షన్ అయిపోతే డిక్లేర్ చేస్తే డిసెంబర్ 6 తారీఖు నుంచి ఈ నియోజకవర్గం రాష్ట్రానికన్నా మొట్టమొదటి నియోజకవర్గంలో ఈ
జోకుడులా ఏదైతే కోతలు 2-3 కిలోలంతా బంద్ చేసి పూర్తి అంటే 40 కిలోలతో పాటు ఒక బ్యాగ్ అంటే బ్యాగ్ ఎంత అయితే అవుతుందో అంతమంది తప్ప ఎక్కువ లేకుండా చేసినాం. అది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మనకు నియోజకవర్గం స్టార్ట్ అయ్యాం. వారికి కనబడతలేదు అప్పుడు, ఎందుకంటే మనకి ఇప్పుడు దీని వల్ల అర్థమవుతుంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వేరు వేరు కదా, బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక రావడం మాట్లాడలేదు సంగతి. నిన్న పోయి మాట్లాడుకుంటూ ఇంకేమంటారు అంటే వడ్లన్నీ ఎండిపోయింది, కళ్ళాల మీద ఉన్నాయి. ఇంకా అది వాస్తవం, మేము కూడా ప్రయత్నం చేసినాం. ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇలా ఈసారి రైతులందరూ కూడా మీ ద్వారా చెప్పేది ఒకటి, ఇప్పుడు పోయిన వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ మేము భరించాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన పాప పుణ్యం అంట రైస్ మిల్లర్లను మొత్తం మందికి అడ్డం దిన్నం ఇచ్చేసి రైస్ మిల్లర్లు అందరూ బ్లాక్ లిస్ట్ ఉన్నారు. ఇవాళ దాదాపు వందల మంది బ్లాక్ లిస్ట్ ఉండి కోట్ల రూపాయలు, దాదాపు 12-14 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని బాగుపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 వేల కోట్లు వసూలు చేయడం జరిగింది, ఇంకా వసూలు చేసేది ఉంది. అట్లా బ్లాక్ లిస్ట్ ఉన్నారు కాబట్టి ట్రాకింగ్ ఎట్లా చేయాలో తెలియకుండా అర్ధంటే లేట్ అయింది. దాంతో లేట్ అయినమాట వాస్తవం. లేట్ అనుకున్నట్టే వాళ్ళు అనుకుంటే 15 రోజులే కానీ నేను 2-3 రోజులు లేట్ అయింది. మొన్ననే స్టార్ట్ అయినాయి వడ్లు, కళల మీద స్టార్ట్ చేసేది. నిన్న వెంటనే ఇవాళ ఇంకా పెరుగుతున్నాయి.